తెలంగాణ పాలిట సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం భూ బకాసురుడిగా మారారు. ఇదే అంశానికి సంబంధించి ఇక డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, అసలు సీఎం రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీని అసలు ఎందుకు తీసుకొచ్చినట్టు, ఈ పాలసీ ద్వారా ఎవరికి స్వలాభం కలగనుంది, దానిపై మీ స్పందన ఏంటి? చాలా క్లియర్. దాంట్లో పాలసీ అనేది అది పాలసీ కాదు, అదొక స్కామ్, అదొక హిల్ట్ స్కామ్. అది మొత్తం ప్రభుత్వ భూముల్ని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి కట్టబెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు, ఆయన బంధుమిత్రులకు, అందులో కొంతమంది మంత్రులకు లాభం చేకూర్చే పాలసీ ఇది. స్కామ్, లాభం చేకూర్చే స్కామ్ ఇది. ప్రభుత్వ భూమిని ఒక గజం అమ్మాలన్నా, ఇతరులకు కట్టబెట్టాలన్నా క్యాబినెట్ తీర్మానం కావాలి. దానికి అనేక రకాల ముందు వెనకాల చర్చలు చేయాలి. దానిపైన అధికారుల కమిటీలతో చేయాలి. ఆ భూమి ఏం పర్పస్లు ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం, మనం దానివల్ల జరిగే ప్రయోజనాలు ఏంది, ఏం లాభం జరుగుతుంది రాష్ట్రానికి అనేది ఇవన్నీ కూడా అసెస్మెంట్ చేయాల్సి ఉంటుంది. తప్పకుండా మిగతా ఒక పర్పస్లో ఇచ్చేటప్పుడు ఆ పర్పస్ వల్ల జరిగే మంచి ఏంది, చెడు ఏంది, అవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వ భూమిని ఇతరులు కట్టబెట్టాలన్నప్పుడు అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇక్కడ అటువంటిది ఏమీ జరగకుండా కేవలం ఈ ప్రభుత్వ భూమి ఉంది, ఇలా మీరు రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% కట్టండి, అది మీకు ఇచ్చేస్తున్నాం అనేది వాళ్ళు చెప్పిన పాలసీ. అంటే ఇది ఏంటిది అసలు? ఇది ఏం సందర్భం, దేని కొరకు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, భూమి ధర ఎంత? వాస్తవానికి భూమి ధర అక్కడ వీళ్ళు ప్రతిపాదించిన ప్రతి చోట ఎక్కడ చూసినా తక్కువలో తక్కువ 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఉంది కొన్ని చోట్ల. కానీ 50 కోట్లున్న కాడ వాళ్ళు ప్రభుత్వానికి తీసుకుంటుంది 2 కోట్లు 3 కోట్లు, 100 కోట్లు ఉన్న కాడ 5 కోట్లు 6 కోట్లు తీసుకొని వాళ్ళకి ఇస్తున్నారు. అంటే దీని వెనకాల కథ ఏంది? సగం 30 కోట్లు వాళ్ళకు, 20 కోట్లు వీళ్ళకు. లబ్ధిదారికి 30 కోట్లు, ముఖ్యమంత్రి వాళ్ళ బంధువులు, వాళ్ళ మంత్రుల బంధువులు వాళ్ళకు 30 కోట్లు. ఇది ఇప్పుడు ఈ పథకం వీళ్ళది. ఇక దీన్ని పాలసీ ఎట్లా అంటారమ్మా? దీన్ని స్కామ్ అనాలి. సార్, మరి ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, ఏం చేస్తున్నట్లు, ఈడీ అధికారులు ఏం చేస్తున్నట్టు? అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి బీజేపీ పార్టీకి సంబంధించిన వాడు, మోడీకి సంబంధించిన వాడు. పేరు కాంగ్రెస్ బయటికి కనపడ్డా కాంగ్రెస్ తోలు కప్పుకున్న బీజేపీ నాయకుడు ఆయన. స్పష్టంగా ఆయన మోడీ మనిషి అని అందరికీ కూడా తెలుసు. ఇదే కాదు, ఇప్పటికీ 100 సందర్భాలు ఉన్నాయి ఆయన జైలు పెట్టడానికి, ఆయన కేసు పెట్టడానికి, బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి. కానీ ఆయన వాళ్ళ అనుమతి తీసుకొని బహుశా ఇందులో వాళ్ళకు కూడా వాటా పంపిస్తాడు, అందులో సందేహం ఏం లేదు. ఇప్పుడు గతంలో కూడా ఏదైతే మూటలు పంపుతున్నాడు అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఏదైతే చెప్పినరో, మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో కావచ్చు, ఢిల్లీ ఎన్నికల సందర్భంలో కావచ్చు, మరి ప్రధానమంత్రి చేతిలో ఉండి ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఢిల్లీకి పంపే మూటల్ని పట్టుకోలేకపోతే ఇక వాళ్ళు బార్డర్లను ఏం రక్షిస్తారు, తీవ్రవాదుల నుంచి ఏం రక్షిస్తారు దేశాన్ని, ఇతర దేశాల దాడుల నుంచి ఏం రక్షిస్తారు? కేవలం హైదరాబాద్ నుంచి వెళ్ళి ఢిల్లీ పోయే మూటలు పట్టుకోలేకపోతే ప్రధానమంత్రి గారికి ప్రధానమంత్రికి తెలియకపోతే వేరుంటుండే. కానీ తెలిసిన ఆయన చెప్పిండు, మహారాష్ట్రకు వస్తున్నాయి మూటలు, ఢిల్లీకి వస్తున్నాయి మూటలు, హర్యానాకు వచ్చినాయి మూటలు అని చెప్పి స్పష్టంగా చెప్పాను. మరి ప్రధానమంత్రి గారి నోటి నుంచి ఈ మాటలు వచ్చిన తర్వాత అప్పుడన్నా ఆ సంస్థలు దృష్టి పెట్టాలి కదా. అది ప్రధానమంత్రి గారికి పోయినాయి, మరి మాకేందుకు తెలియదు, మనమే పనిచేస్తున్నాం. అది సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, అనేక సంస్థలు ఉన్నాయి కదా, ఒక్కరు కూడా స్పందించడం లేదు. దాని అర్థం ఏంటి? వారి ఆశీస్సులు వీరికి మెండుగా ఉన్నాయి అని అర్థం. బహుశా అందులో కొంతమంది లబ్ధిదారులు అయిన దాంట్లో వాళ్ళ మనుషులు కూడా ఉన్నారేమో, వాళ్ళ బంధువులు వాళ్ళు కూడా ఉన్నారేమో. బీజేపీ నాయకు సంబంధించిన కేంద్ర మంత్రులు కావచ్చు, ఇక్కడ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు,
ఈ ముఖ్యమంత్రితో రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి మీద ఈగ వాళ్తే వీళ్ళు ఇక్కడ దులుపుతున్న వాళ్ళు, ముఖ్యమంత్రికి చీమ గారిస్తే వీళ్ళ మందు పెట్టుకుంటున్నారు కొంతమంది బీజేపీ ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు. బహుశా మరి వాళ్ళకు కూడా భాగస్వామ్యం ముందు దీంట్లో వాళ్ళ బంధువులకు ఇప్పించుకుంటున్నారో, వాళ్ళకు కూడా ఏమైనా వాటాలు చేరుతున్నాయో, అందుకే వీళ్ళు మౌనంగా ఉంటున్నారు దీంట్లో. మరి వాస్తవానికి ఇప్పటికీ కూడా మేము ప్రభుత్వం నుంచి పోయి ప్రతిపక్షంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంటే కూడా ఇవాళకి కూడా కాంగ్రెస్ ఏం దాడి చేస్తుందో బీజేపీ అదే దాడి చేస్తుంది మా పైన. ఇద్దరు ఉద్దేశం ఒకటే, కేసీఆర్ను మళ్ళీ లేవనియొద్దు, కేసీఆర్ మళ్ళీ ముందుకు రానియొద్దు, కేసీఆర్ జనంలో ఆదరణ రానియొద్దు. ఇద్దరిది ఒకటే ఏజెండా కనబడుతుంది. అదే పనిలో ఉన్నారు. ఎప్పుడు చూసినా పొద్దున్న లేస్తే వాస్తవానికి బీజేపీ కాంగ్రెస్కు ప్రతిపక్షం అయితే ఇక్కడ వాళ్ళ పార్టీ పెరగాలనుకుంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళ మీదే చేయాలి. ప్రభుత్వం నుంచి పక్క జరిగి 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా బీఆర్ఎస్ మీదనే చేస్తున్నారు, కేసీఆర్ మీద కేటీఆర్ మీదనే దాడి చేస్తున్నారు ఇద్దరు అంటే దాని అర్థమైంది. స్పష్టంగా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. ఈసారి కాంగ్రెస్ రూపంలో ఉన్నాం, నెక్స్ట్ ప్రత్యక్షంగా బీజేపీ రూపంలో వస్తామని వీళ్ళు మాట ఇచ్చుంటారేమో. దానివల్లనే జరుగుతుంది ఇది. సార్, వాస్తవానికి తెలంగాణలో పరిశ్రమలు 60% ఏపీకి చెందిన వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. బట్ ఇప్పుడు హిల్ట్ పాలసీ తీసుకొచ్చేసరికి 5,000 కంపెనీలు, 5,000 పరిశ్రమలు మొత్తం కూడా ఏపీకి తరలి వెళ్లే పరిస్థితి వచ్చింది. 50,000 మందికి పైగా ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏపీకి లాభం చేకూర్చడానికి మాత్రమే హిల్ట్ పాలసీని తీసుకొచ్చారు అని మరో వాదన కూడా వినిపిస్తోంది. దీనిపై మీ స్పందన ఏంటి? తెలంగాణ పాలిట సీఎం రేవంత్ రెడ్డి భూ బకాసురుడిగా మారాడు. గురువు చంద్రబాబు తరహాలోనే పరిశ్రమల భూములకు ఎసరు పెట్టాడు. గతంలో సమైక్య రాష్ట్రంలో ఆల్విన్ భూములను, ఇతర పరిశ్రమల భూములను చంద్రబాబు కొల్లగొట్టాడు. ఇప్పుడు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్లా వ్యవహరిస్తూ ప్రభుత్వ భూములను మింగేస్తున్నాడు. హైదరాబాద్ నగరంలోని దాదాపు 21 పారిశ్రామిక వాడల్లోని 9,290 ఎకరాల భూములను కాజేయటానికి హిల్ట్ పాలసీని తీసుకొచ్చాడు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలో కేవలం 30%కే ఈ భూములను పరిశ్రమల ఓనర్లకు, తన అనుయాయులకు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఎస్ఆర్ఓలో 30%కే భూములు ఇవ్వటం వెనుక భారీ స్కామ్ ఉన్నట్లు క్లియర్గా తెలుస్తోంది. ఈ 9,290 ఎకరాల్లో కనీసం 60% భూములను తిరిగి తీసుకునే గూడుపుటాని కనిపిస్తోంది. వేల ఎకరాలను గుప్పెట్లో పెట్టుకుని లక్షల కోట్ల దోపిడీకి రేవంత్ రెడ్డి తెరలేపాడు. సరే, ఇక్కడ తెలంగాణలో తీసుకున్నట్లయితే 60%కి పైగా మెంబర్స్ పరిశ్రమలు వాళ్ళయే ఉన్నాయి. సో ఏపీకి ఈ పరిశ్రమలు అన్నీ తరలించే అందులో భాగంగానే ఈ హిల్ట్ పాలసీని తీసుకొచ్చారు అనే వాదన వినిపిస్తోంది. మరోపక్క 5,000 కంపెనీలు కూడా హిల్ట్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత 5,000 కంపెనీలన్నీ కూడా ఏపీకి తరలి వెళ్లే సిచ్యువేషన్ కనిపిస్తుంది. 50,000 మంది కూడా ఉపాధి కోల్పోయే సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. దీనిపై మీ స్పందన ఏంటి? వాస్తవానికి ఈ హిల్ట్ పాలసీ అనేది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఇది అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఓఆర్ఆర్ లోపల ఉన్న పారిశ్రామిక వాడలు ఏవైతే ఉన్నాయో ఈ పారిశ్రామిక వాడలన్నింటినీ కూడా ఈ పరిశ్రమల్ని బయటికి తరలించి కాలుష్యం కావచ్చు ఇతర కారణాల చేత ఇక్కడ ఈ భూమిని
మల్టీపర్పస్ దీన్ని వాడాలి అని చెప్పి దీంట్లో రాసింది వాళ్ళు. అయితే ఏంటి అసలు ఈ పారిశ్రామిక వాడలేంది, దీన్ని మారిస్తే మరి మనకేంది, ప్రభుత్వానికి ఎట్లా ఏంది సంబంధం ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అనేక రాష్ట్రాలు ప్రజలకు ఉపాధి కల్పించడం కొరకు ఒక వ్యవసాయ రంగమే కాకుండా ప్రజలు చదువుకుంటున్నారు, అందరూ కూడా రకరకాల కోర్సులు చేస్తున్నారు, వృత్తులు మారుతున్నాయి. ఒక వ్యవసాయ రంగమే వీళ్ళందరినీ కూడా అడ్జస్ట్ చేసుకోలేదు, ఇతర రంగాలలో ఉపాధి కల్పించాలి అని చెప్పి పరిశ్రమల్ని ఎంకరేజ్ చేసినాయి ప్రభుత్వాలు. కొన్ని ప్రభుత్వ పరిశ్రమలు నెలకొల్పినప్పటికీ కేవలం ప్రభుత్వమే అన్ని పరిశ్రమలు పెట్టలేదు, అన్ని రకాల పరిశ్రమలు పెట్టలేదు అని చెప్పి కొత్త కొత్త వస్తువులు, కొత్త కొత్త ఉత్పత్తులు వస్తున్నాయి, కొత్త కొత్త ఆకాంక్షలు వస్తున్నాయి, ప్రజలకు దానికి సరిపోయే పద్ధతులు ఉత్పత్తులు వస్తున్నాయి. కాబట్టి పరిశ్రమల్ని ప్రైవేట్గా చేసే వాళ్ళని కూడా ప్రోత్సహించాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ పారిశ్రామిక వేడాలను ఏర్పాటు చేసి, ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడక్కడ పెట్టుకుంటూ పోతే ఆ ప్రాంతాలు కాలుష్యం అయిపోయి ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ప్రభుత్వమే ఒక చోట భూమిని ఏర్పాటు చేసి, అది ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వ భూమి, ఆ ఏరియాలో ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే ప్రైవేట్ భూమిని అయినా అక్వైర్ చేసి అక్కడ మొత్తం రోడ్లు డెవలప్ చేసి, కరెంటు విద్యుత్తును తీసుకొచ్చి, నీళ్లు పరిశ్రమకు అవసరమైన నీళ్ళని తీసుకొచ్చి, అన్ని ఏర్పాట్లతోని పారిశ్రామిక వాటిని ఏర్పాటు చేసి ఒక్కొక్క ప్రాంతంలో ఒకటి స్పెషలైజేషన్ ప్రకటిస్తారు. అట్లా ఈ పరిశ్రమలు ఈ ప్రాంతంలో పెట్టండి అని చెప్పి ఆ కాలుష్యం కూడా స్ప్రెడ్ కాకుండా లేదా భూమిలోకి పంపకుండా వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేసేసి వాటిని శుద్ధి చేసేసి ఆ ప్రాంతంలో కాలుష్యం తగ్గేటట్టు చేసి, దానికి వాయు కాలుష్యాన్ని కూడా తగ్గించడానికి కావాల్సిన పద్ధతుల్లో గ్రీనరీని ఏర్పాటు చేసి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. చేసి భూమిని ధర ఎంత ఉన్నప్పటికీ కూడా, ఎక్కువ ధర ఉన్నప్పటికీ కూడా, సపోజ్ ₹1,00,00,000 ఉన్న భూమిని 10 లక్షలు 15 లక్షలు రూపాయలకు కూడా ఇచ్చి పారిశ్రామికవేత్తలకు ఈ పర్పస్లోనే దీన్ని వాడాలి అని చెప్పి పరిశ్రమలు పెట్టి ప్రోత్సహిస్తుంది. 200 మంది పనిచేసే పరిశ్రమ ఉన్నా, 200 కోట్ల పెట్టుబడి పెట్టే పరిశ్రమ ఉన్నా, దాన్ని మెగా యూనిట్ అని చెప్పి దానికి ఇతర రకాల సబ్సిడీ కూడా ఇస్తారు. విద్యుత్ సబ్సిడీ ఇస్తారు, సేల్స్ ట్యాక్స్ సబ్సిడీ ఇస్తారు, అట్లా రకరకాలుగా సబ్సిడీలు ఇచ్చేసేసి ప్రోత్సహిస్తారు. ఎందుకంటే 200 మందికి ఉపాధి దొరుకుతుంది, 200 జీవితాలు సెటిల్ అవుతాయి అని చెప్పి. అయితే ఎప్పుడు కూడా ప్రభుత్వం ఈ పర్పస్లో ఈ భూమి ఇచ్చినప్పుడు వాళ్ళకప్పుడు టైటిల్ ఇచ్చిన 10 లక్షలు తీసుకొని ఈ పర్పస్లో కనుక లేకపోతే ఈ భూమిని వేరే పర్పస్ వాడటానికి కనుక చేస్తే భూమి వాపస్ తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. అట్లా ఈ పాలసీలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఏమైంది, ఆనాడు ప్రభుత్వాల అవసరాల కొరకు పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసిన, ఇవాళ ఇప్పుడు జీడిమెట్ల కావచ్చు, బాలనగర్ కావచ్చు, నాచారం కావచ్చు, మల్లాపూర్ కావచ్చు, చెర్లపల్లి కావచ్చు, ఇటువైపు వస్తే బండ్లగూడ కావచ్చు, ఇంకా ఇతర ఈ ప్రాంతాలన్నీ కూడా ఏవైతున్నాయో ఇక్కడ ఇది సిటీలకు వచ్చేసినాయి. మొత్తం వీటిని దాటి ఇండ్లు అవతలికి కూడా వెళ్ళిపోయినాయి. పోయినప్పుడు ఈ పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యంతో మేము ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయడం, లేదా ఆ పరిశ్రమలు కొన్ని ఇప్పుడు ఆ ఉత్పత్తులు ప్రజలకు కొరకపోవడం వల్ల పరిశ్రమలు మూతపడటం, రకరకాల కారణాల చేత ఆ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ జోన్ నుంచి తీసేయాలి, ఏమైనా పరిశ్రమలు ఉంటే కూడా ఓవరాల్ అవతలకి తరలించాలి అనేది ప్రభుత్వం పాలసీ తీసుకొని ఈ కాలుష్యాన్ని తగ్గించడం కొరకు నగరం పైన ప్రణాళిక చేస్తారు. అది మనం ఉన్నప్పుడు కూడా ఆ ప్రయత్నం చేసినాం, తప్పకుండా ఆ రకంగా చేయాలి అని చెప్పి ఈ భూములు ఇవి. అయితే దీంట్లో ఇప్పుడు ఏదైతే పర్పస్ డిఫీట్ అవుతుందో, వీళ్ళని ఇంకో చోటికి పంపిస్తున్నామో, ఇంకో చోటికి పంపించినప్పుడు అక్కడ కూడా మళ్ళీ మనం వీళ్ళకి పారిశ్రామిక వేడాలు ఏర్పాటు చేసేసి అక్కడ కూడా మళ్ళీ తక్కువ ధరకి అక్కడ భూమి ఇస్తాం. అప్పుడు ఈ భూమి మీద హక్కులు ప్రభుత్వానికి వస్తాయి. మల్టీ జోన్లోకి మార్చాలన్నప్పుడు, పారిశ్రామిక వాడల నుంచి మల్టీ జోన్లోకి మార్చాలన్నప్పుడు తప్పకుండా ప్రభుత్వానికి హక్కులు వస్తాయి. ఎందుకంటే అక్కడ రోడ్లు వేసింది మనం ప్రజల సొమ్ముతో వేసినాం, విద్యుత్ ప్రజల సొమ్ముతో తెచ్చినాం, ఈ రకంగా అంతా కూడా ప్రభుత్వానే కాబట్టి ప్రభుత్వానికి హక్కులు ఉంటాయి దానిపైన. ఈ భూములు ఏం చేయాలి అనే సమస్య వచ్చినప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడే కేటీఆర్ గారి దగ్గరికి ఆ ఇష్యూ వచ్చినప్పుడు వారు సీఎం గారి దగ్గర తీసుకుపోయారు. సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పారు, దీనిపైన తొందరపడకండి, హైదరాబాద్ బాగా పెరుగుతున్న నగరం, ఇక్కడ కాలుష్యాన్ని తగ్గించాలి, అందులో డౌట్ లేదు,
కానీ కొత్త కాలుష్యాన్ని తేవద్దు, కొత్త సమస్యలు తేవద్దు, సరి అయిన పద్ధతిలో వినియోగించాలి ఈ భూమిని. ఇవాళ ఢిల్లీని చూస్తున్నాం మనం, ఢిల్లీలో ఎంత ఇబ్బందులు అవుతున్నాయో, ఢిల్లీ నుంచి ప్రజలు బయటికి పారిపోయే పరిస్థితి వస్తూ ఉంది కాలుష్యంతో. కాబట్టి వీటిని ప్రజలకు ఉపయోగమైన పద్ధతిలో వాడాలి, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి దాన్ని వాడాలి. కాబట్టి మనం ఒక మంచి పాలసీ తీసుకొద్దామని చెప్పి ఆగటం జరిగింది. ఇప్పుడు ఆ భూముల్ని Right. వీళ్ళు తాబేదారులకు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకు అడ్డగోలుగా కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ సార్, మీరు అన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ ఉపయోగపడాలి అన్న మంచి ఉద్దేశంతో దాన్ని తీసుకొద్దామన్న ప్రయత్నం అయితే చేసింది.